జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని ప్రజలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి హృదయ కాఠిన్యం అనే సందేశాన్ని మనం వింటున్నాం. ఈ యొక్క సందేశము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళక ముందు వచ్చిన ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. తండ్రి, నాలో ఉంచిన ప్రతి ఒక్క మాటను నీ పిల్లలకు బోధించుచుండగా నన్ను నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వ చాటును మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాట చెప్పుచుండగా నీ బిడ్డలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచింపజేసే మా వాక్య జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము కఠిన హృదయము. బైబిల్ పరిశోధన, కఠిన హృదయం గురించి బైబిల్ పరిశోధన, బైబిల్ ఏం తెలియజేస్తా ఉంది అనేక మాటలను మనము వివరంగా పరిశీలన చేద్దాం లోతుగా వెళ్ళి. ఈ హృదయం అనగానే మన శరీరంలో ఉండే ఒక ఛాతి భాగంలో ఉండే, మధ్య భాగంలో ఉండే ఒక యంత్రం, అది హృదయం అని అంటాం. దాదాపు ఒక 1/4 కిలో సైజులో ఉండే ఆ యొక్క గుండె కండరాల వ్యవస్థ కలిగిన అదొక భాగము. అన్ని ముఖ్యమైన భాగాలలో 5 ఆర్గాన్స్లలో చాలా ముఖ్యమైన భాగము. తల నుంచి అరిపాదం వరకు రక్త ప్రసరణ చేసే ఒక యంత్రం. అయితే ఈ యొక్క హృదయం అనేది ఈ యొక్క శరీరంలో ఎంత ముఖ్యమైంది అని అంటే, కండరాల వ్యవస్థ కలిగిన ఆ యొక్క యంత్రం లాంటి ఒక భాగము, ఒక ఆర్గాన్. అయితే ఈ ఆర్గాన్ వ్యవస్థ మీద మనసు, హృదయ ఆలోచనలన్నీ కూడా ప్రభావితం చూపుతాయి. ఇక మెదడుల నుంచి ఒక 2 హార్మోన్స్ విడుదలవుతాయి. అవి ఏమిటంటే అడ్రినలిన్ మరియు కార్డినల్ అనే 2 హార్మోన్స్ విడుదల కావడం ద్వారా ఆ యొక్క ఆనందం, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాటి మూలంగా మనకు శరీరం ఒత్తిడికి గురి కావడం ద్వారా, మానసికమైన ఒత్తిడికి గురి కావడం ద్వారా రక్త ప్రసరణ విపరీతంగా జరిగి అనేకమైన గుండె ఎక్కువగా కొట్టుకోవడము, అనేకమైన రోగాలకు, రుగ్మతలకు దారి తీయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా సైన్స్ ప్రకారంగా కూడా చూసినట్టయితే ఈ గుండె మీద ప్రభావం చూపేది ఏంటిది అని ఒక ఆలోచన చేసినట్టయితే మెదడు. ఈ యొక్క నాడీ వ్యవస్థ ద్వారా కొన్ని భాగాలు కొన్ని వైర్ల రూపకంగా ఆ యొక్క తలకు పంపిస్తూ ఉంటాయి. ఆ పంపించిన ఆ యొక్క భాగాల ద్వారా మళ్ళీ గుండెకు అందుతూ ఉంటాయి ఆ సమాచారాన్ని. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఒత్తిడికి గురి కావడం ద్వారా బీపీ లాంటి రోగాలు, షుగర్ లాంటి రోగాలు రావడానికి ముఖ్యంగా కారణమవుతూ ఉంటాయి. ఇవి శరీరం లోపల ఉన్న మార్పుల వలన జరుగుతూ ఉంటాయి. ఇది దేహానికి సంబంధించిన విషయం. ఇది ఇప్పుడు మనకి ఏమర్థమవుతా ఉందంటే, హార్మోన్స్ విడుదల చేసేది మెదడు. ఈ మెదడు మీద మనం ఆలోచన చేసే దాన్ని బట్టి గుండె యొక్క మార్పిడి అనేది, గుండె యొక్క ప్రభావం అనేది, గుండె యొక్క పనితీరు అనేది ఆధారపడి ఉంటది అనేది మనకు సైన్స్ తెలియజేస్తా ఉన్నది. మరి బైబిల్ ఏం తెలియజేస్తా ఉన్నది హృదయం గురించి అని ఆలోచన చేసినట్టయితే,
హృదయంలో నుండి అనేకమైన జీవధారలు బయలుదేరతాయి కనుక నీ హృదయమును జాగ్రత్తగా చూసుకొనము అని సామెతల గ్రంథం 4:23 జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తా ఉన్నాడు. హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను గనక నీ హృదయమును భద్రంగా కాపాడుకొనము. హృదయంలో నుంచి ఏం బయలుదేరుతాయి? రక్తధారలు బయలుదేరుతాయి. అంటే ఏం బయలుదేరుతాయని మనం ఆలోచన చేశాం కదా. హృదయంలో నుండి అనేకమైన జీవధారలు బయలుదేరుతాయి. అంటే జీవం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉందంటే రక్తంలో ఉన్నదని మనం అనుకుంటున్నాం, కానీ రక్తాన్ని మొత్తం ఆ యొక్క అనేకమైన సమస్యలకు గురి చేసేది మెదడు. మన యొక్క మనసు, మన యొక్క ప్రశాంతత, మన మంచి ఆలోచనలు కలిగి మంచి ఆలోచనలు కలిగి మంచి స్వభావాలు కలిగి మంచి గుణగణాలు కలిగి మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం, మన యొక్క భావోద్రేకాలు కరెక్ట్గా ఉన్నట్టయితే ఉంటే రక్త ప్రసరణ కూడా కరెక్ట్ ఉంటుంది అనేది ఈ విషయం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. హృదయంలో నుండి బయలుదేరినవి మనిషిని అపవిత్రపరచును గాని బయట నుంచి లోపలికి వెళ్ళేటి ఇవి కూడా మనిషిని అపవిత్రపరచవని యేసుక్రీస్తు ప్రభు కూడా మార్కు 7వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. అంటే లోపల నుండి ఏమైతే బయలుదేరుతాయో అవే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి, లేకుంటే పాడు చేస్తున్నాయి, తమ జీవితాలను అధోగతి పాడు చేస్తున్నాయి, తనకు నష్టం కలగజేస్తా ఉన్నాయి. నువ్వు బ్రతికే విధానం ఏ విధంగా ఉందో లోపల నుంచి వచ్చే వాటి ద్వారానే నీ యొక్క మానసిక స్థితి ఉంటది. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా నీ హృదయంలో నుండి బయలుదేరేటియే మంచి చెడును నిర్ణయిస్తాయి. అనేకమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభు మార్కు 7వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. దూషణ, అహంభావం అనేటివి కూడా హృదయంలో నుండి బయలుదేరుతాయి. కానీ లోపల నుంచి మనం నోట్ల నుంచి బయటికి లోపలికి వెళ్ళేటి ఏమైతే ఉన్నాయో అవి జీర్ణశక్తి అయి ఆహార రూపం, ద్రవ రూపంగా కానీ ఘన రూపం కానీ నోట్ల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళేటివన్నీ కూడా ఈ కడుపులో జీర్ణమై అవసరమైందంతా కూడా గ్లూకోజ్ గా మారి అవసరం లేనిదంతా కూడా బహిర్భూమిలో విడవబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే బైబిల్ ఏం తెలియజేస్తా ఉన్నదంటే హృదయము అంటే అది ఆత్మకు సంబంధించింది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. కానీ ఆత్మకు సంబంధించిన ఈ యొక్క ఏదైతే మనం ఆలోచన చేసే విధానం ఏదైతే ఉందో దాంట్లో మంచి చెడు రెండు ఉన్నాయి. లోకాశ, నేత్రాశ, జీవపుటమము ఇవన్నీ కూడా మనం ఆర్గాన్స్ ను మనము వాటికి అనుకూలంగా మనము ప్రతిస్పందించేటట్టుగా మన మనసును అటువైపు నిలుపుకున్నట్టేది ఉంటే మనం లోకానుసారంగా జీవించిన మరం అవుతాం. ఈ లోకంలో ఉన్నదంతయు లోకాశ, నేత్రాశ, జీవపుటమం మాత్రం గనుక ఇవి లోక సంబంధమైనవే గనుక దేవుడిచ్చే మహాలోకాన్ని స్వాధీనపరచుకోవాలంటే వీటిని కంట్రోల్ చేసుకోవాలి. దేవుడు శక్తియో ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చారు కానీ పిరికితనం గల ఆత్మను మీకు ఇవ్వలేదు. ఆశా నిగ్రహాన్ని ఏదైతే మనము ఈ యొక్క కంట్రోల్ చేసుకున్నట్టయితే ఉంటే ఈ లోకంలో ఉన్న సుఖ భోగాలు ఏమైతే ఉన్నాయో వాటిని అనుభవించుకుంటూ దేవునికి దూరమై లోకానుసారంగా లోకంలో ఉన్నదంతా కూడా అనుభవించుకుంటూ దేవుని మర్చిపోయి దేవునికి ఇష్టంగా బ్రతకకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికినట్టయితే ఉంటే దేవుడిచ్చే లోకాన్ని మనం స్వాధీనం చేసుకోకుండా నిత్య నరకంలోనికి పోయే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఆలోచన చేసే విధానంపై మన యొక్క రక్షణ కొనసాగి ఉంటది అనేక విషయాన్ని మనకు క్లుప్తంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. మత్తయి రాసిన సువార్త 12:41 నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు, విమర్శ దినంన ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తారు అనే విషయం రాసి ఉంది ఇక్కడ. నినేవే వారు పరమ దుర్మార్గులు, లోకానుసారులు, వారికి అంగబలం, ఖండబలం
అనేకమైన జ్ఞానం, తెలివి, బుద్ధి అన్నీ ఉన్నవారే, కానీ లోకానుసారమైన జ్ఞానం ఉంది. యుద్ధశూరులు, అశ్షూరు వారు మహాబలాఢ్యులు దేవుణ్ణి మర్చి విగ్రహారాధన వైపు మరలి వారి ఇష్టానుసారంగా నడిచే అన్యజనులు వారు. వారి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవడం ద్వారా దేవుడు తన యొక్క ప్రవక్త అయిన యోనా గారిని ఆ యొక్క నినెవె పట్టణానికి పంపించి ఏమని పంపించాడంటే, రాబోయేది ఒక ప్రళయం ఉన్నది, మీ మీదికి రాబోతున్నది. మీరు చేసిన ఈ పాపిష్టి కార్యాల వలన మీరు ఈ యొక్క లోకంలో ఉన్నవన్నీ అనుభవించుకుంటూ దేవుణ్ణే మర్చిపోయి మీరు అనేకమైన లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నారు కనుక దేవునికి కోపం వచ్చింది మీ మీద. ఒకవేళ మీరు మారు మనసు పొందినట్టయితే ఉంటే, దాని నుంచి పశ్చాత్తాపడి పొందినట్టయితే ఉంటే, మీరు ఆ ప్రళయం నుంచి అగ్ని గంధకాలతో నినెవె పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించబడాలి అని అంటే, మీరు రక్షించబడాలి అని అంటే, మీరు సురక్షితంగా ఉండాలి అని అంటే, మీరు దేవుని మాటను మీరు విన్నట్టయితే ఉంటే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు, మీ దేశాన్ని కాపాడుకోగలుగుతారు. లేకుంటే అగ్ని గంధకముల చేత కాల్చివేయబడుతుంది అని ఎప్పుడైతే నినెవె ప్రజలకు యోనా అనే ప్రవక్త చెప్పిన వెంటనే వారు తన్ను తాను తగ్గించుకొని దేశం మీద మొత్తం కూడా ఉపవాస దినాలు ఏర్పాటు చేసి రాజుతో సహా బిచ్చగాడి వరకు కూడా అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఉపవాసం ఉండి వారి యొక్క దేవుని ముందు తగ్గించుకొని వారు పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేశారు కనుక వారు రక్షించబడ్డారు, వారి పట్టణం కాపాడబడింది. కింద మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడంటే, విమర్శ దినమున ఈ తరం వారి మీద నిరాస్థాపన చేస్తారు అని రాసింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మచే వ్రాయబడిన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న కింద ఉన్న మాటను మనం పరిశీలన చేసినట్టయితే ఈ తరము వారిలో అనేక మాట మాట్లాడుతా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలములో, అపోస్తుల కాలములో బ్రతికిన వారి గురించి మాట్లాడుతా ఉన్నారంటే, అప్పుడున్న పరిస్థితులకును ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ఏం తేడా లేదు. అదే దుర్మార్గం, అదే శరీర క్రియలు, అదే లోక సంబంధమైన పనులు. ఇంకా రోజు రోజుకు కూడా పాడైపోతా ఉన్నది భారతదేశం గాని ప్రపంచం మొత్తం గాని. చూశారు కదా మొన్న కాలిపోతున్న కాలిఫోర్నియా ఎంత పాపంతో నిండుకుపోయింది. దేవుని యొక్క ఉగ్ర కోపం వాటి ఆ యొక్క నగరం మీదకి రావడం ద్వారా మొత్తం ఆ యొక్క రాష్ట్రం మొత్తం కూడా కాలిపోయింది. నినెవె పట్టణం ప్రజలు మాత్రం కాపాడబడ్డారు ఆ రోజుల్లో యోనా మాట విని. ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి ఎరగక దేవుని యొద్దకు రాక పాపపు క్రియలోనే పాపపు సంబంధంతోనే వారి యొక్క జీవితం గడుపుతున్న ఈనాటి ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు నేరస్థాపన చేస్తారు అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయము, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క భావాలు, నీ యొక్క గుణాలని ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా హృదయంలో నుంచి బయలుదేరుతాయి. అంటే మనిషి యొక్క ఆత్మకు సంబంధించింది హృదయము. ఇంకొక రెండవ మాట మనం మాట్లాడినట్టు ఉంటే మెదడు. నీ కళ్ళతో చూసినా, ముక్కుతో చూసినా, నోటితోని ఏ వాసన చూసినా, చెవులతో ఏది విన్నా, శరీరానికి ఏది తాకినా ఆ యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా తెలియజేసేదంతా మెదడుకు. మెదడు ముఖ్యమైన పాత్ర వహిస్తా ఉన్నది. మెదడు మీదనే సమస్తమైన ఆర్గాన్స్ ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడు ఏ విధంగా పనిచేయాలనేది నీ యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ మెదడుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెదడులో ఏ చిన్న నరం పని చేసిన పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకని మెదడును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక మాదిరి చెప్పాలంటే నీ యొక్క ఆత్మకు సంబంధించిన నీ యొక్క హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నీ కళ్ళతోని ఒక స్త్రీని మోహపు చూపుతోని చూచిన ఎడల నువ్వు అప్పుడే ఆ యొక్క హృదయమందు నువ్వు వ్యభిచరించిన వాడవవుదువు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. అంటే హృదయంలో నుంచి ఏం బయలుదేరుతాయి?
మంచి అయినా చెడైనా హృదయం నుంచే బయలుదేరుతాయి. నువ్వు ప్రవర్తించే విధానం బట్టి నీకు రక్షణ, లేకుంటే నిత్య నరకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సమాచారం మీరు వింటున్నారు. 1 సమూయేలు గ్రంథము 25:37 ఉదయమున నాబాలుకు మత్తు దిగినప్పుడు అతని భార్య జరిగిన సంగతులు తెలియజెప్పగా అతని గుండె పగిలింది, భయం చేత అతడు రాతి వలె బిగిసిపోయేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాబాలు అనే ఒక వ్యక్తి దుర్మార్గుడు, మొరటువాడు, నల్లవాడు, అసలు ఏ మాత్రం కూడా కనికరం, దయ, అసలు ఎలాంటి మంచి గుణాలు లేని వ్యక్తి, ధనవంతుడు, భాగ్యవంతుడు. అతని భార్య మాత్రం ఒక సుగుణవతి, సౌందర్యవతి, జ్ఞానవంతురాలు, వివేకవంతురాలు, చాలా మంచిది. బాగా మత్తులో ఉన్నప్పుడు దావీదు ఆకలి కొని నాబాలు యుద్ధకు పంపినప్పుడు నాబాలు ఆ యొక్క దావీదు యొక్క మాటలను తిరస్కరించి దావీదెవడు, యెషై కుమారుడెవడు అని తాగిన మత్తులో మాట్లాడాడు. ఆ మాట విన్న దావీదు తన యొక్క సైన్యంతో చంపడానికి వస్తుండగా తన భార్య అనేకమైన ఆహార పదార్థాలు పట్టుకొని దావీదుకు ఎదురుగా వెళ్ళి అతని కాళ్ళ మీద పడి నాబాలును కాపాడమని, అతని తరపున నేనే క్షమాపణ అడుగుతున్నానని తన భార్య చెప్పింది. అక్కడున్న నరహత్య జరిగే ఆ యొక్క క్రమం ఏమైతే ఉందో అది తప్పించింది తన భార్య. ఈ నాబాలు యొక్క హృదయము చాలా అపవిత్రతోని, తాగుడు వ్యసనాలతోని, ఈర్ష్య, పగ, కలహం, తోటి వ్యక్తికి మేలు చేసే గుణం లేని పరిస్థితిలో ఉన్నాడు నాబాలు. దుర్మార్గుడు, కఠిన హృదయం కలిగిన వాడు. కానీ అతని భార్య ఎంత మంచిది, ఎంత దీనంగా తను తగ్గించుకొని దావీదు యొక్క కాలం మీద పడడం ద్వారా ఆ కుటుంబము రక్షించబడింది. గాని దేవుని యొక్క కోపము అతని హృదయంలో దుర్మార్గతను బట్టి దేవుడు అతన్ని మొత్తాడు, నాబాలు చనిపోయాడు. కానీ దేవుణ్ణి ఆనుకొని ఉన్న ఆ యొక్క అబీగయీలు మాత్రము రక్షించబడింది, దావీదు యొక్క కుటుంబానికి చేర్చబడింది. ఆ కుటుంబంలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దావీదు ఎదిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో ఏమొస్తాయి అంటే వాడు నాబాలు లాంటి ఒక అపవిత్రమైన వ్యక్తి, ఒక తాగుబోతు, అనేకమైన దుర్మార్గతతో నిండుకున్న వ్యక్తి, కోపం, అహంకారం, గర్వం, దయలేనితనం, కరుణ లేనితనం, ప్రేమ లేని తనంగా ఉన్నాడు ఆయన. కానీ అతని యొక్క హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా అతనికి వచ్చిన శాపం ఏమైంది అనంటే రాత్రి చివరికి అతని గుండె పగిలింది. ఎందుకు పగిలింది? నిన్ను చంపడానికి దావీదు తన సైన్యంతోనే వస్తున్నాడు అనేసరికి గుండె అదిరిపోయింది. అంటే మెదడు లోపలికి వచ్చేసింది ఆ భయం. ఆ భయం వలన ఏమైందంటే గుండె లోపల ఉన్న రక్త ప్రసరణ అయ్యే రక్తమంతా కూడా ఉడికిపోయింది. దాదాపుగా 180-200 డిగ్రీ ఆ యొక్క ఉష్ణోగ్రత మధ్యలో ఆ యొక్క బీపీ రేస్ అయింది. దాని మూలంగా రాతిలాగా అయిపోయిందంట, కఠినంగా అయిపోయింది, రాయిలాగా అయిపోయింది ఆయన గుండె. అంటే చనిపోవడానికి యాక్చువల్గా మెత్తటి హృదయము, మాంసపు హృదయము, మెత్తటి హృదయము కఠినంగా మారిపోయింది, అంటే రాయిలాగా మారిపోయింది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. అంటే వాని యొక్క రోజులు దగ్గర పడ్డాయి అని అర్థం. ఇక రక్త ప్రసరణ మందగించింది, బీపీ రేస్ అయింది, భయం చొచ్చింది, దేవుని యొక్క శాపం వస్తా ఉన్నది. అందుకని దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచినట్టేదుంటే, దుర్మార్గుడు నినేవే పట్టణాస్తులు యోనా మాట విని తన దుర్మార్గతను విడిచిపెట్టడం ద్వారా దేవుని యొక్క కృపను పొందారు. ఈనాడు భారతదేశంలో ఉన్నవారు కూడా కొంతమంది ఈ యొక్క ధనవంతుల్లాగా
ఈ నినేవే పట్టణస్తుల్లాగా, లేకుంటే ఇక్కడ నాబాన్ లాగా దుర్మార్గత వైపు ఉన్నారా? మీకు మంచి అవకాశం ఉంది. మీరు బ్రతుకు దినములలోనే మీరు యేసుక్రీస్తు ప్రభును దేవుడు నీ కొరకు, నా కొరకు, రక్షణ కొరకు, విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి పంపించాడని మీరు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి, ఆయన దేవుని కుమారుడని నమ్మి విశ్వసించినట్టయితే ఉంటే, ఏ విధంగానైతే నినేవే పట్టణస్తులు ఎవరైతే రక్షణ పొందారో వారు ప్రాణాలు కాపాడుకున్నారో, రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కూడా మీరు దేవుడిచ్చే ఆ మహాలోకాన్ని స్వాధీనపరచుకోవడానికి అవకాశం ఉంటుందని నేను క్రైస్తవులకు, మరి క్రైస్తవ ఏతరులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యం ద్వారా. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాలలో విశ్రాంతి దినాన ఊచ చేయగలవాన్ని యేసు బాగుపరిచాడు. ఈ పరిసయ్యుల యొక్క హృదయ కాఠిన్యం ఎంత భయంకరంగా ఉన్నదంటే, ఎప్పుడు తప్పును తీద్దామా, ఆయన దగ్గర ఏ తప్పును దొరకబట్టి అతన్ని చంపేద్దామా అని ఈర్ష్య, పగ, కోపం, ప్రతీకారం పెంచుకుంటున్నారు పరిసయ్యులు. ఆ పరిసయ్యుల యొక్క ఆ హృదయాన్ని చూసి, ఆయన యొక్క వారి యొక్క ఆలోచనలు చూసి యేసుక్రీస్తు ప్రభు కోపం వచ్చి ఆ ఊచ చేయగలిగిన వాడిని దగ్గరికి పిలిచి విశ్రాంతి దినాన బాగు చేశాడు. విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేయడము మంచిదా, లేకుంటే ఆ విధంగానే వదిలిపెట్టడం మంచిదా? అనారోగ్యం వస్తే ఏ రోజుతో సంబంధం లేదు కదా, బాగు చేయాల్సిందే కదా, ఆరోగ్యవంతునిగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. విశ్రాంతి దినం అయితేంది, ఏ దినం అయితేంది, ఒక బావిలో ఒక ఎద్దు గాని ఆవు గాని పడితే, ఒక మనిషి గాని పడితే వెంటనే తీయరా? విశ్రాంతి దినం అని ఆ రోజు అట్లనే ఆపేస్తారా? చని ఎదుటి గాని యొక్క రక్తాపరాధము నీకు చుట్టుకుంటది. విశ్రాంతి దినానైనా ఏ దినానైనా నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమించాలి అని ఆజ్ఞ ఉంది కనుక ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని బాగు చేశాడు, అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బాగు చేశాడు. అది వారు కోపం పెట్టుకొని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు పరిసయ్యులు. ఈనాడు కూడా అలాంటి పరిసయ్యులు అనేక మంది పేరు మారినా గాని దొంగ బోధకులు చాలా మంది ఈ రోజున ఉన్నారు. వారికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాను. అనేకమైన పండుగల పేరు మీద అనేకమైన రాద్ధాంతాలు చేస్తా ఉన్నారు. దేవుని యొక్క నీతిని అధోగతి పాలు చేస్తా ఉన్నారు. దినములని, మాసములని, ఉత్సవములని, ఉత్సవ కాలములని దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించి తల్లిదండ్రులకు అవిధేయులుగా, దేవునికి అవిధేయులుగా సంఘాన్ని అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారు. వారికి అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నాను, పరిసయ్యుల్లాగా మీరు ప్రవర్తించొద్దు, జ్ఞానం కలిగి ఉండండి. అన్యులైన నినేవే వారు ఎంత జాగ్రత్త పడి దేవుని యొక్క మాటను విని, యోనా మాట విని ఏ విధంగా రక్షణ పొందారు. ఈనాడు మీ యొద్దకు రక్షణ సమాచారం వచ్చింది కనుక విని యేసుక్రీస్తు నందు నా స్వరక్షకుడని అంగీకరించి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభును మనందరి రక్షణ కొరకు ప్రభుగా నియమించాడు, రక్షకునిగా నియమించాడు. మంచి తరుణం ఈ సమయం మీరు వినియోగించుకొని ఈ మాటల ప్రకారంగా మీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినట్టయితే దేవుడు మీ హృదయంలో ఉండి నీకు ఆత్మను అనుగ్రహించి నిన్ను సన్మార్గంలో నడిపించడానికి దేవుడు తోడ్పాటును అందిస్తాడు. ఈ రోజున ఇంకా రక్షణ లేకుండా ఉన్నారా? ఇప్పుడే త్వరగా మీరు తొందరపడి ఈ లోకంలో ఉన్నదంతా లోకాశ, నేత్రాశ, జీవోపటమం ఇవన్నీ నశించిపోయే, దేవుని వాక్యం మాత్రం నిత్యం నిలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ త్వరగా ఉన్నది కనుక ఇప్పుడే మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తులోనికి రక్షణలోకి వచ్చి రక్షణను కొనసాగించుకుంటూ రెండవ రాకడైన క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూసుకుంటూ ఎంతో భయంతో, ఎంతో భక్తితో ఉండి క్రీస్తుతో, దేవునితో ఆనందపడి సంఘంలో అందరితో సమాధానంగా ఉండి సంతోషంగా ఉండి నీ బ్రతుకు దినములన్నింటినీ కూడా క్రీస్తుకు సమర్పించుకోవాలని కోరుతూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను.
హృదయ కాఠిన్యం మంచిది కాదు, కఠినత్వం మంచిది కాదు. హృదయంలో నుండి దేవుని ప్రేమను వెదజల్లాలి సువాసనగా. క్రీస్తు ఏ విధంగానైతే సువాసన ఫలితంగా భరితంగా ఏ విధంగానైతే ఈ లోకంలో మంచిగా జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించి దేవుని యొక్క కృపను పొందుదాం. ఈ మాటలు విన్న మీరందరూ ధన్యులు. ఈ మాట ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామం నకిన లేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఏమైతే వినిపించాలో ఆ మాటలన్నీ చెప్పాను. వాటి ప్రకారంగా జీవించిన కృపను పొందే విధంగా భారతదేశంలో ఉన్న నా ప్రభువులందరికీ కూడా తండ్రి వారికి హృదయ మార్పిడి జరిగించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం విన్న నీ పిల్లలందరి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.